శిలువ మరణం పొందడానికి గల కారణం ఏంటంటే వెల చెల్లించాలి. ప్రతి మనుష్యుని పాపమునకు శిక్షగా వెల చెల్లించాలి. కాబట్టి అది ఎద్దు యొక్క రక్తము గాని, కోడి యొక్క రక్తము గాని, మరి ఏ ఇతరమైన మనుషుల రక్తము గాని సరిపోదు. పవిత్రత చెల్లించదు. వెల చెల్లించలేదు కాబట్టి దేవుడే తనను తాను తగ్గించుకొని మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి పాపముల నిమిత్తం పరిహారముగా తన ప్రాణాన్ని పెట్టారు, తన రక్తాన్ని కార్చారు. ఎవరైతే ఈ యొక్క పాపము నుంచి విముక్తి పొందాలని ఆశపడతారో, ఈ యొక్క శాపము నుంచి విడుదల పొందాలని ఆశపడతారో, వారు యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం ఏదైతే ఉందో ఆ శిలువలో చేసిన శిలువ మరణ కార్యాన్ని గనక నా కొరకే ప్రభు చనిపోయారు, నా కొరకే రక్తం కార్చారని విశ్వసిస్తే ఉచితముగా పాపము నుండి మనం విడుదల పొందుతాం. యేసయ్య రక్తమే మన పాపముల నుండి మనల్ని కడుగుతుంది. యేసయ్య రక్తమే మన పాపముల నుంచి పరిశుద్ధపరిచి మోక్షములోనికి చేస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.